పద 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 పద. అలా మనం కాకినాడలో చాలా సంవత్సరాల నుంచి కాజాలు నాకు ఎవరో ఒకరు తీసుకుని వచ్చి ఇస్తూ ఉంటారు, కానీ ఫస్ట్ టైం డైరెక్ట్గా నేనే షాప్కి వచ్చేసాను. పొద్దున్న అవడం వల్ల ఎక్కువ రష్ లేదు, లేకపోతే షాప్ అదిరిపోతుంది. కోటయ్య కాజా షాప్లో ఉన్నారు. సుమ గారు మణిదీప్ గారు ఇక్కడ ఉన్నారు. నేను కాకినాడ కాజా తిందామని వచ్చాను. మీకు కాకినాడ కాజా ఎంత స్వీట్ గా ఉందో అలాగే కాకినాడలో స్పెషల్ గా మరొక ప్లేస్ ఉంది. ఒకటి చూడండి, ఇంకోటి మంచి ఫ్రెష్ కాజాలు వచ్చాయి. అబ్బో ఇది చూడండి, ఇది చూడండి, నిజమికలాడిపోతుంది, అదిరిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి కాకినాడ కాజా ఎంత ఫేమస్, మన కాకినాడలో మరో ఫేమస్ అయిన ప్లేస్ కి మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తాను. కంపల్సరీ రావాలి. అంటే కాకినాడలో కాజాలు కాకుండా ఇంకొక ఫేమస్ ప్లేస్. Yes. మీరు హైదరాబాద్ లోను విజయవాడలోను ఆల్రెడీ అద్భుతాలు సృష్టించారు, ఇక్కడ కూడా ఏదో చేసి ఉంటారని నేను నమ్ముతున్నాను. మీ స్వీట్ ఎంత తీయగా ఉందో అలాంటి కమ్మనైన మంచి హ్యాపీ ప్లేస్ కి మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తాను. ఓకే, ఇదిగోండి, ఈ సందర్భంగా మీకు కూడా ఒక కాజా వేడి వేడిగా. ఓ నోరు ఊరిపోతుంది కదా కాకినాడ కాజా. హలో సుమ గారు, ఇందాక మీకు చెప్పిన బ్యూటిఫుల్ అండ్ ఫేమస్ ప్లేస్ మన కాకినాడలో ఇదే, మన వేగా జ్యువెలర్స్ మన కాకినాడలో. మన వేగా జ్యువెలర్స్ మన కాకినాడలో. పదండి చూద్దాం. నీకోసం కూడా ఉంది తెలుసా ఇక్కడ జ్యువెలరీ. నీకోసం కూడా జ్యువెలరీ ఉంది ఇక్కడ తెలుసా. ఆల్రెడీ నీకుంది, నీ మెడలో చైన్ ఉంది. ఒకటి చెప్పనా మీకు, మగవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి కన్నా ముందు బుట్టలో పడేసాము అంటారు, కానీ పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు బుట్టలు కొని పడేస్తారు. ఓకే, ఒక 2-3 ఎత్తుకొని పారిపోవాలి ఉంది. కుదరదులేండి, దొరికిపోతాను. అంతేగా అంతేగా కూడా ఉంటాయి. కాక్టైల్ రింగ్స్ అంటే వాటిలో ఏమైనా కలుపుతారా? లేదు, అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. వైఫ్ కళకళలాడుతూ బోలెడంత జ్యువెలరీ వేసుకొని తిరుగుతూ ఉంటే హస్బెండే బాగుంటాడు కదా. అయినా ఎవరి కళ్ళ కోసం ఇవన్నీ చేసేది, హస్బెండ్ కోసం కదా ఏంటి? వేసుకోండి అమ్మా, వేసుకోండి. కాళ్ళ గజ్జ కంకాలమ్మ, వేగు చుక్క, వెలగా మొగ్గ, మొగ్గ కాదు, మోటార్ నీరు, నీరు కాదు, నిమ్మల బావి, బావి కాదు, బచ్చలి కూర, కూర కాదు, పనస పండు, పండు కాదు, పాపాయి కాలు, కాలు తీసి కడగబెట్టు. అది అయినా వడ్డాణం కావాలి, వడ్డాణం కావాలి అని ఊరికే నన్ను చంపుతున్నావు ఎందుకు అంటారు. ఎందుకండి? మీకోసం కాదు, మీ కళ్ళ కోసం కాదు, మీ ఆనందం కోసం కాదు. మాకు కనిపిస్తుందా ఏమిటి వడ్డాణం? పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. వడ్డాణాలు అమ్ముతాం, వడ్డాణాలు అమ్ముతాం. వెగా జ్యువెలర్స్ కాకినాడలో వడ్డాణాలు, వడ్డాణాలు. అబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? అలా నేను వెగా జ్యువెలర్స్ కాకినాడ షోరూమ్ కి వచ్చేసాను. ఇక్కడ బోల్డ్ అన్ని వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, కస్టమైజ్ కూడా చేసేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా చూద్దాము. నా మెడలో కూడా చూసారు కదా, ఆల్రెడీ ఒక బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ వచ్చేసింది. పదండి, 3 ఫ్లోర్స్ లో ఉండేటువంటి ఈ జ్యువెలరీ షోరూమ్ ని మీకు నేను ఇవాళ చూపించేస్తాను. మన వెగా జ్యువెలర్స్ డైరెక్టర్ మణిదీప్ గారు ఉన్నారు. మణిదీప్ గారు ఇందాక కాజా షాప్ లో నుంచి నన్ను ఇక్కడికి పట్టుకొచ్చేసారు కాబట్టి, మణిదీప్ గారు హాయ్ అండి. వెల్కమ్ టు వేగా జ్యువెలర్స్ కాకినాడ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ లో ఏ మోడల్లో అయితే తయారు చేశారో ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఇక్కడ కూడా పెట్టడం జరిగింది అనుకుంటా కదా. ఓకే, సూపర్. సో హైదరాబాద్, విజయవాడ, 3rd బ్రాంచ్ కాకినాడ. సో ఏది అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే అస్సలు తగ్గేదిలే అన్నట్టుగా మొత్తం సేమ్ టు సేమ్ ఇంకా బెటర్ గా ఎన్హాన్స్ చేస్తూ కాకినాడ ప్రజలందరికీ కూడా మంచి జ్యువెలరీ ఇవ్వాలని చెప్పి కాకినాడలో రీసెంట్ గా బాలకృష్ణ గారి చేతుల మీద December 5th ఓపెన్ చేసిన బ్రాండ్ న్యూ షోరూమ్ కి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఏంటంటే మనకి జ్యువెలరీ విషయంలో ఆడవాళ్ళకి డిఫరెంట్ స్టేజెస్లో జ్యువెలరీ కావాల్సి వస్తూనే ఉంటుంది. ఫస్ట్ బాల్యంలో కావాలా, ఆ తర్వాత మళ్ళీ లంగావోణి ఫంక్షన్కి కావాలి, ఆ తర్వాత ఎంగేజ్మెంట్, పెళ్ళిళ్ళు, రిసెప్షన్కి కావాలి, ఆ తర్వాత కూడా కావాల్సి వస్తుంది రెగ్యులర్ వేర్, క్యాజువల్. సో అన్నీ ఉన్నాయా ఇక్కడ? సో మీరు అడిగిన అన్ని ఫంక్షన్స్ కావాలంటే ఎంత పెద్ద స్టోర్ పెట్టాలో అంత పెద్ద స్టోర్ని కాకినాడలో ఆల్రెడీ పెట్టేసాం. సో ఈ రోజు మీరున్నది, మీరు చూస్తున్నట్టయితే మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గోల్డ్ జ్యువెలరీ సెక్షన్లో ఉన్నాం. ఓకే, ఆ గోల్డ్లో కూడా అంటే పెళ్ళిళ్ళకి కాకుండా డైలీ వేర్ అండ్ రెగ్యులర్ క్యాజువల్
జ్యువెలరీ సెక్షన్ లో ఉన్నాం. సో ఈ ఫ్లోర్ లో ఏమేమి ఉన్నాయి అనేది మీరు ఒక్కసారి మిమ్మల్ని నేను వాక్‌త్రూ చేస్తాను, మీ కళ్ళతో మీరే లైవ్ గా చూడొచ్చు. ఎందుకు ఇందాక కాకినాడ కాజా కంటే మన వేగా జ్యువెలరీ ఎక్కడ తగ్గిపోదని అన్నాను, మీకే ఈ రోజు చూపిస్తాను. సూపర్ అండి, పదండి చూద్దాం. నల్ల పూసల దండలు, రింగులు, బోలెడన్ని చైన్లు, లాకెట్లు. హలో హాయ్, నీకోసం కూడా ఉంది తెలుసా ఇక్కడ జ్యువెలరీ. నీకోసం కూడా జ్యువెలరీ ఉంది ఇక్కడ తెలుసా. ఆల్రెడీ నీకుంది, నీ మెడలో చైన్ ఉంది. లాకెట్లు, నెక్లెస్లు, బుట్టలు. హలో అండి, బుట్టలు, చెవు దిద్దులు అదిరిపోయాయి అన్ని. సూపర్, ఎంత ముద్దుగా ఉన్నాయో ఈ ప్లేట్లు. అంటే చిన్నపిల్లలకి బంగారు కంచాలు. మీరు పుట్టిన దగ్గర నుంచి అడిగారు, అందుకే ఉగ్గు గిన్నె కూడా తీసుకొచ్చాను. ఉగ్గు గిన్నె కూడా ఉంది బంగారంలో. సూపర్. అన్నప్రాసన గిన్నె, అన్నప్రాసనం గిన్నె, ఉగ్గు గిన్నె, అలాగే గ్లాసులు. వావ్ సూపర్, చాలా బాగుంది. పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి పెరిగే కొద్దీ మళ్ళీ వాళ్ళకి కావాల్సిన కడియాలు, అబ్బాయిలు అయితే చిన్న కడియాలు, అమ్మాయిలు అయితే ఇట్లా చిన్న చిన్న గాజులు విత్ డిజైన్. ఎస్, ఇలా ప్లెయిన్ లో కావాలంటే ఇలా ప్లెయిన్ లో. ఓకే. సో ప్రతి అంటే చిన్న అకేషన్ సంబంధించి దిష్టి పూసలు అంటాం కదా, దిష్టి తగలకుండా ఉండడానికి పూసలు చూడండి. వీటికి మళ్ళీ ఒక చిన్న మోడర్న్ టచ్ కూడా ఇచ్చారు. మిక్కీ మౌస్ని కూడా పెట్టారు దీనికి. చాలా క్యూట్ గా ఉన్నాయి ఇవి, దిష్టి తగలకుండా ఉండడానికి. అలాగే చిన్న చిన్న ఉంగరాలు కూడా ఉన్నాయి. ఉంగరాలు కూడా సింపుల్ గా ఉండేటువంటి ఉంగరాలు. కాకినాడలో ఉండేవాళ్ళు పండగ చేసుకోవచ్చు, ఎందుకంటే వెగా జ్యువెలర్స్ ఎప్పుడైనా సరే క్వాలిటీతో పాటు మంచి క్వాంటిటీని కూడా అందిస్తుంది. మనం ఉంగరంలో ఒకటి అడిగాం అనుకోండి, ఒక 10 డిజైన్లు చూపించేస్తారు. అందుకనే మీకు రకరకాల డిజైన్లు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. చైన్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, ప్యాటర్న్స్ ఉన్నాయి. పిల్లోడితో సహా వాళ్ళకి చక్కగా పులిగోర్లు. ఇది పులిగోర్లు, బేబీ పులిగోరు. ఎస్. సో అలాగా చిన్న పిల్లల సెక్షన్ తో ఈ రోజు మీరు చూస్తే మన దగ్గర ఉన్న శాంపిల్ వాళ్ళకి చైన్, బ్రేస్లెట్ అంటే రెగ్యులరే కాబట్టి ఉగ్గు గిన్నెలు, గ్లాసులు, కడియాలు, దిష్టి పూసలు, పర్ల్ బ్యాంగిల్స్. సో మీరు అడిగిన ఏ ఐటమ్ అయినా సరే పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి ఈ సెక్షన్ లో గ్రౌండ్ ఫ్లోర్ గోల్డ్ లో ఇవన్నీ రెడీగా. మీరు 10 అన్నారు మ్యామ్, సారీ టు ఇంటరప్ట్ యూ. 100 డిజైన్స్ ఉంటాయి. 10 అయితే అసలు సమస్య లేదు. అంటే ఒక్కొక్క దాంట్లో కూడా 100 డిజైన్. అది మన వేగా యూఎస్పీ అనమాట. మీరు 4 షోరూమ్లు తిరిగి స్పెండ్ చేసే టైం ని మీరు మాకు కరెక్ట్ గా 40 నిమిషాలు ఇస్తే మీ షాపింగ్ అయిపోయింది. ప్లస్ బ్యూటిఫుల్ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైసింగ్, నెంబర్ ఆఫ్ డిజైన్స్. ఓకే. సో ఇది మన వేగా యూఎస్పీ అనమాట. సూపర్. అయితే ఇక్కడ చిన్నపిల్లలది మాత్రమే కాకుండా బంగారంలో ఇంకా చాలా డిజైన్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. బంగారంలో ఉండేటువంటి పిల్లల సెక్షన్ అయిపోయింది కదా. సో ఇదంతా గోల్డ్ లోనే పెద్దవాళ్ళకి డైలీ వేర్ అన్నమాట. మీరే చూడొచ్చు మీకు కావాల్సినన్ని మెన్స్ అండ్ ఉమెన్స్ కి. ఓకే, మెన్ అండ్ ఉమెన్ కి కావాల్సినటువంటి సింపుల్ క్యాజువల్ డిజైన్స్, డైలీ వేర్ డిజైన్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వీటిల్లో చైన్లు ఉన్నాయి రకరకాలు, అలాగే గాజులు ఉన్నాయి, బ్రేస్లెట్లు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వాచెస్ లో కూడా ఎన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. గోల్డ్ వాచెస్. కాకినాడలో ఉండేటువంటి వాళ్ళకి స్పెషాలిటీ ఏంటంటే మీరు హైదరాబాదు, విజయవాడ వెళ్లాల్సిన అవసరం లేకుండా మీరు కాకినాడలోనే ఒక్కొక్క దాంట్లోనూ 100 వెరైటీల్ని సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశాన్ని వేగా జ్యువెలర్స్ కల్పిస్తున్నారు మీకు. మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి కదా. నాకు ఇవి చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది, చిన్నప్పుడు మా బాబుకి పాడింది. తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం, వేణునాథ తారంగం, వెంకటరమణ తారంగం, తారంగం అని ఇలా మనం చక్కగా పాలు పోసేసేవాళ్ళం ఉగ్గు గిన్నెతో. గోల్డ్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. మీకు జస్ట్ ఒక గ్లిమ్స్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలి మ్యామ్. జనరల్ గా ఇలాంటి ప్లెయిన్ జ్యువెలరీ సెక్షన్ ని ఒక కౌంటర్ కో లేకపోతే ఒక సెక్షన్ కో పరిమితం చేస్తారు ఎనీ జ్యువెలరీ. కానీ మన వేగా కాకినాడ స్పెషాలిటీ ఏంటంటే ఒక ఎంటైర్ ఫ్లోర్ ని, ఫుల్ రేంజ్ ఆఫ్ జ్యువెలరీని ఫుల్ డిస్ప్లేలో కాకుండా మళ్ళీ మనకి స్టాక్ ర్యాక్స్ తో సహా ఫుల్ గా, అంటే ఒక్క రింగ్ కోసం వస్తే 100 రింగ్స్, ఒక్క చైన్ కోసం వస్తే 200 నుంచి 300 చైన్స్, ఒక్క బ్యాంగిల్ కోసం వస్తే 300 పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా లైవ్ లో డిస్ప్లేతో పెట్టి ఆర్డర్ అనే కాన్సెప్ట్ లేకుండా రెడీ స్టాక్ ని ఎంతవరకు స్పెషల్ గా ఇవ్వగలం అంటే అన్ని రకాలు. అంటే బ్యాంగిల్స్ చూసారనుకోండి మ్యామ్, ఆల్మోస్ట్ 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. మనం చూసే ప్లెయిన్ బ్యాంగిల్స్ లోనే అన్ని వెరైటీస్ క్వాంటిటీస్ లో పెట్టి ఒక ఫ్లోర్ మొత్తాన్ని కేటాయించి ఈ సెక్షన్ లో అందరికీ అందుబాటు ధరలలో అద్భుతమైన క్వాంటిటీస్ లో, డిజైన్స్ లో మన వేగా జ్యువెలర్స్ ఈ కాకినాడలో స్పెషల్ గా
Yeah. చేసి పెడుతుంది అనమాట. సూపర్. సో ఈ సెక్షన్ అంతా, ఈ ఫ్లోర్ అంతా కూడా గోల్డే ఉంది మనకి. గోల్డ్ లో మీకు ఎన్ని వెరైటీలు కావాలో అన్ని వెరైటీలు ఇక్కడే ఉన్నాయి. మన దగ్గర ఎన్ని నెక్లెస్లు ఉన్నాయి, ఇంకొక నెక్లెస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా, అలాంటి నెక్లెస్లు ఇక్కడ ఉన్నాయి. చూడండి ఒకసారి. ఆల్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. బుట్టల దగ్గర నుంచి చాంద్ బాలీల వరకు అన్ని వెరైటీలు మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీకు గోల్డ్ లోనూ ఉన్నాయి, అలాగే మధ్య మధ్యలో సెమీ ప్రిషియస్ స్టోన్స్ తో ఉన్నాయి, ఎమరాల్డ్స్ తో ఉన్నాయి, రూబీస్ తో ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్. అసలు బుట్టలో ఇన్ని వెరైటీలు ఏంట్రా బాబు. ఒకటి చెప్పనా మీకు, మగవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి కన్నా ముందు బుట్టలో పడేసాము అంటారు, కానీ పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు బుట్టలు కొని పడేస్తారు. ఓకే. సో ఈ ఫ్లోర్ లో పుట్టిన దగ్గర నుంచి డైలీ వేర్ వరకే అంతే. స్పెషల్ అకేషన్స్ కోసం మళ్ళీ స్పెషల్ ఫ్లోర్, అది అటు వెళ్దామా? అక్కడికి వెళ్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఏమేమి ఉన్నాయి? సో మీ కంటితో మీరే చూడండి ఫస్ట్ ఫ్లోర్ ఏంటైందని. వామ్మో, ఏంటి నేను కాకినాడలోనే ఉన్నానా? నమస్కారం. ఇంత పెద్ద రేంజ్ ఆఫ్ డైమండ్ జ్యువెలరీ కాకినాడలో వెగా జ్యువెలర్స్ పెట్టారా? ఎస్, సూపర్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ మీరు చూస్తే ఈ ఫ్లోర్ అంతా కూడా ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక ఫ్లోర్ లో ఓన్లీ ప్లెయిన్ డైలీ వేర్ గోల్డ్ పెట్టారు. సో ఈ ఫ్లోర్ మొత్తం మీరు చూసినట్టయితే డైమండ్ జ్యువెలరీ. ఫస్ట్ మీరు ఒక వాక్ త్రూ వేసిరండి, అన్ని ఎలా ఉన్నాయో మీరే చెప్పండి. సరే, సూపర్. నమస్కారం అండి. నమస్కారం. ఆహా, అదిరిపోయింది కదా జ్యువెలరీ. మంచి డైమండ్ లాంగ్ హారాలు, అలాగే చైన్స్, బుట్టలు, గాజులు, కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతులతో డైమండ్లు నాకు స్వాగతం పలుకుతున్నాయి. ఒక 2-3 ఎత్తుకొని పారిపోవాలి ఉంది. కుదరదులేండి, దొరికిపోతాను. అంతేగా అంతేగా. ఓకే, సో డైమండ్ ఇయర్ రింగ్స్, డైమండ్ స్టడ్స్, డైమండ్ రింగ్స్. నమస్కారం. బ్యూటీ ఏంటంటే ఒక్కొక్క దాంట్లోనూ 100 వెరైటీలు కనిపిస్తున్నాయి ఈ డైమండ్స్ లో కూడా మనకి. వీటి గురించిన డీటెయిల్స్ ఇంకొన్ని మనం మణిదీప్ గారు అడిగి తెలుసుకుందాం. ఎలా అనిపించింది డైమండ్ ఫ్లోర్ చూసారు? చాలా బాగుంది. అదే అంటున్నాను కదా, మనకి కాకినాడలో కూడా ఇన్ని వెరైటీలు పెట్టారా అని. జనరల్లీ ఏం ఆలోచిస్తారు అంటే హైదరాబాద్ లేకపోతే విజయవాడలోనో అలా పెడుతూ ఉంటారు కదా, కానీ మీరు కాకినాడలో స్టోర్ లో కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి ఎంత కావాలో దానికన్నా ఎక్కువే. సో మెయిన్ ఇంటెన్షన్ కూడా అదే మ్యామ్. మనకి పెళ్లి జ్యువెలరీ కావాలన్నా, డైమండ్ జ్యువెలరీ కావాలన్నా వెంటనే విజయవాడ లేకపోతే హైదరాబాద్ దగ్గర ఉన్న క్యాపిటల్ సిటీస్కి వెళ్ళి కొనుక్కోవాలని ఒక ఫీలింగ్ ఉంది. సో మనం ఎందుకు ఇక్కడే పెట్టకూడదు? ఎందుకంటే వేగా జ్యువెలర్స్ ఎక్కడున్నా సరే మనం సేమ్ స్టాండర్డ్ ఫార్మాట్స్ మెయింటైన్ చేస్తాం. సో విజయవాడ వచ్చినా, హైదరాబాద్ వచ్చినా, కాకినాడలో కొనుక్కున్నా సరే విజయవాడ, హైదరాబాద్ లో ఎన్ని సెట్లు అయితే చూపిస్తామో కాకినాడలో కూడా అన్ని సెట్లే చూపిస్తాం. సో అది చెప్పడానికే ఒక ప్రత్యేకమైన డైమండ్ ఫ్లోర్ ని సపరేట్ గా క్రియేట్ చేసి, సో డైమండ్ కోసం ఆ స్పెషల్ ఫీలింగ్ తీసుకురావడానికి మొత్తం అంతా కూడా ఈ డైమండ్ ఫ్లోర్ లో కూడా మీరు చూసినట్లయితే చిన్న చిన్న జ్యువెలరీ. సో ప్రతి చిన్న జ్యువెలరీ అక్కడ మీరు వాక్ చేస్తున్నప్పుడు చూస్తే దగ్గర నుంచి బుట్టల దగ్గర నుంచి బ్రైడల్ జ్యువెలరీ వరకు అన్ని ఉన్నాయి. సో ఇందాక మనము కింద గోల్డ్ ఫ్లోర్ లో బేబీ జ్యువెలరీ, డైలీ క్యాజువల్ వేర్ జ్యువెలరీ చూసాం. సో కొంచెం పిల్లలకి, పెద్దవాళ్ళకి బ్రైడల్ డైమండ్ జ్యువెలరీ అండ్ హాఫ్ శారీ ఫంక్షన్లకి డైమండ్ జ్యువెలరీ ఉంటుంది. అవి ఒక్కసారి మీకు శాంపిల్ చూద్దాం. మనకి ఒక లంగావోణి ఫంక్షన్, అలాగే మ్యారేజ్, ఎంగేజ్మెంట్, రిసెప్షన్, వీటన్నిటికీ కూడా డైమండ్స్ పర్ఫెక్ట్ గా సూట్ అయిపోతాయి. అందులోనూ కేవలం పెళ్లి కూతురికి మాత్రమే కాదు, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మకి, వాళ్ళ పిన్నికి, వాళ్ళ అత్తకి, వాళ్ళ అక్కకి, అంతమందికి కావాలి. కాబట్టి అన్ని వెరైటీస్ ఉన్నాయా ఇక్కడ? చిన్న బేబీకి బర్త్డే దగ్గర నుంచి హాఫ్ శారీ ఫంక్షన్ వరకు, వెడ్డింగ్ దగ్గర నుంచి ముక్కు పుడక వరకు, బర్త్డే నుంచి బ్రైడల్ వరకు, B2B, బర్త్డే టు బ్రైడల్ అంటే B2B. పుట్టిన దగ్గర నుంచి పెళ్లి వరకు P2P తెలుగులో. సో ఆల్ కవర్డ్ అనుకుంటాను కదండి బర్త్డే కోసం. చూడండి 1-2 క్యారెట్స్ లో చిన్నగా డైమండ్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట. చిన్న బేబీకి ఫస్ట్ బర్త్డేకి ఇలా చక్కగా గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు. అన్ని బడ్జెటెడ్ లో ఉంటాయి మేము ఇవన్నీ కూడా. సర్టిఫైడ్ న్యాచురల్ డైమండ్స్ అనమాట. ఇదిగోండి, ఇది మీకు కనిపిస్తుందో లేదో, ముక్కు పుడక, చిన్న ముక్కు పుడక, డైమండ్ ముక్కు పుడక. ఇదే కాకుండా ఇంకా వెరైటీలు చాలా ఉన్నాయి. నేను కేవలం 2 మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, అంటే ఐటమ్ కవరేజ్ కి చూపించడానికి మీకు శాంపిల్ పీసెస్ మాత్రమే. సో డైలీ వేర్ టాప్స్ కూడా చూడండి మ్యామ్, చిన్న టాప్స్. అంటే ఇవన్నీ కూడా less than 70,000, 1,50,000,
అన్నీ కూడా బడ్జెటెడ్ లో. సో కార్పొరేట్స్ అంటే ఇక్కడికి జాబ్స్ కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, వర్కింగ్ మదర్స్ కావచ్చు, ప్లస్ చిన్న చిన్న పిల్లలకి బర్త్డేస్ గిఫ్ట్స్ కావచ్చు. సో ఇదంతా కూడా చిన్న దగ్గర నుంచి అంటే ముక్కు పుడక దగ్గర నుంచి నెక్స్ట్ చూస్తే డైలీ వేర్ టాప్స్ కూడా ఈ డైమండ్ ఫ్లోర్ లో మొత్తం కవర్ అవుతుంది. సో డైలీ వర్కింగ్ వెళ్ళే వాళ్ళకి కూడా ఇక్కడ బోలెడని ఆప్షన్స్ ఉన్నాయి. క్యాజువల్ వేర్ ఆప్షన్స్ ఇన్ డైమండ్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. దానితో పాటుగానే ఫింగర్ రింగ్స్, డైలీ వేర్ రింగ్స్. సో ఇప్పుడు ఇవి మీరు డైలీ వేర్ రింగ్స్ చూస్తున్నారు మ్యామ్. అవును. దీంట్లోనే మనకి కాక్టైల్ రింగ్స్ కూడా ఉంటాయి. కాక్టైల్ రింగ్స్ అంటే వాటిలో ఏమైనా కలుపుతారా? లేదు, అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. పార్టీస్ కి మీరు కాక్టైల్ పార్టీస్ కి వెళ్ళేటప్పుడు ఓకే మిమ్మల్ని స్టైలిష్ గా చూపించడానికి కాక్టైల్ రింగ్స్ కూడా ఉంటాయి. కాక్టైల్ రింగ్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఈ రింగ్స్ కూడా చూసారా? ద బ్యూటీ ఆఫ్ ద రింగ్స్, వెరీ నైస్. పాయింటర్ బ్యాంగిల్స్ డైమండ్స్ లో. ఓకే, సో డైలీ వేర్ గా వాడుకోవచ్చు. సో మోస్ట్ సెల్లింగ్ ఫేమస్ బ్యాంగిల్స్ నాకు అన్నమాట. ఒక డౌట్ మణిదీప్ గారు, ఇప్పుడు ఇలాంటి గాజులు వేసుకొని మేము గిన్నెలు తోమేసి బట్టలు ఉతికేసి అవన్నీ చేస్తే ఇవి పోతాయా? లేదు కదా మేము, అందుకే మేము రీసెంట్ గా క్యాంపెయిన్ చేసాం ఏమని? స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పి. ఎవ్రీడే యూసేజ్ లో జ్యువెలరీకి మన ఉమెన్ కి ఉన్న రిలేషన్. సో వాళ్ళు ఏ పని చేసినా సరే, లెట్ ఇట్ బి ఎనీథింగ్ హౌస్ హోల్డ్ వర్క్, వాళ్ళు ఇవన్నీ డైలీ వేర్ లో యూస్ చేసేవే. అంటే చేసుకోవచ్చు. గోల్డ్ కి ఉమెన్ కి అతి దగ్గర సంబంధం ఉంది అని చెప్పడానికి మేము ఒక కాన్సెప్ట్ క్యాంపెయిన్ చేసాం కూడా. ఉమెన్ హెల్త్ కి కూడా గోల్డ్ ఒంటి మీద ఉండడం అనేది చాలా ఆరోగ్యకరం అంట. సో ఏవో అంటూ ఉంటారు, నాకు ఎంతవరకు దాని గురించిన సైంటిఫిక్ నాలెడ్జ్ లేదు కానీ, బట్ ఐ ఫాలో ఇట్. హస్బెండ్ కూడా చాలా, హస్బెండ్ ఆరోగ్యానికి చాలా మంచిది. వైఫ్ కళకళలాడుతూ బోలెడంత జ్యువెలరీ వేసుకొని తిరుగుతుంటే హస్బెండే బాగుంటాడు కదా. అయినా ఎవరి కళ్ళ కోసం ఇవన్నీ చేసేది? హస్బెండ్ కోసం కదా ఏంటి? వేసుకోండి అమ్మా, వేసుకోండి. అది. సో అలాగే ఇప్పుడు మీరు హాఫ్ సారీ ఫంక్షన్ అడిగారు. అవును. సో హాఫ్ సారీ ఫంక్షన్ లో మనకి బోలెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మీకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ పెట్టాం మ్యామ్. కరెక్ట్. సో ఒకటి వచ్చేసి ఓన్లీ హారం వితౌట్ పెండెంట్ అండ్ షార్ట్ నెక్లెస్ విత్ పెండెంట్. సో ఇదొక కాన్సెప్ట్. అలాగే అసలు నెక్లెస్ తో సంబంధం లేకుండా బ్రాడ్ డిటాచబుల్ హారం పెట్టాము విత్ నెక్లెస్ అండ్ బ్యాంగిల్స్. ఓకే, ఇలా కాకుండా డిటాచ్ చేసేసి మళ్ళీ ఇంకొకటి దీన్ని నెక్లెస్ లాగా వేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డిటాచ్ చేసేసి దీన్ని 3/4 పీస్ లాగా కూడా వేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకొంచెం హెవీగా కావాలంటే సో మనం 3 లేయర్ నెక్లెస్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ నెక్లెస్ ని 3 లేయర్స్ గా డిటాచబుల్ చేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ వేసుకున్నది కూడా అంటే 3 పీస్ నెక్లెస్. అంటే అన్ని టైమ్స్ లో హెవీ జ్యువెలరీ వాడే అవసరం లేనప్పుడు పెళ్లికి ఇలా పెట్టుకొని దీన్ని అకేషన్ వైజ్ గా 2 పెద్దవాళ్ళకి పాపకొకటి. హస్బెండ్స్, ఇది మీకు ఒక మంచి ఆపర్చునిటీ. 2-3 నగలు కొనివ్వాల్సిన అవసరం లేకుండా ఒకటే కొనిచ్చేసారనుకోండి, దీన్ని 2-3 అకేషన్స్ కి వాడుకోవచ్చు. సో దీన్ని మోస్ట్లీ 12 in 1 అంటాం మ్యామ్. సో 12 డిఫరెంట్ టైప్స్ లో దీన్ని వేసుకోవచ్చు. 12 డిఫరెంట్ టైప్స్ లో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రకారం దీన్ని తీసి దీన్ని పెట్టి అలా డిఫరెంట్ కాంబినేషన్స్ పెండెంట్ ఇంకో దానికి పెట్టి. అలాగే ఇక్కడ హారంలో కూడా, డైమండ్ హారంలో కూడా మీరు చూసినట్లయితే ఇది 2-way డిటాచబుల్ మ్యామ్ కంప్లీట్ గా. ఒకసారి చూడండి, ఈ పీస్ ని డిటాచ్ చేయొచ్చు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి డిటాచ్ చేయొచ్చు. సో ఇది కూడా ఆల్మోస్ట్ 14 into 15 టైప్స్ లో వాడుకోవచ్చు. సో 14 to 15 టైప్స్ లో మనం వేసుకోగలిగినటువంటి హారం ఇదే. నన్ను అడిగితే నేను దీన్ని ఈవెన్ వడ్డాణంలా కూడా వాడేస్తాను. సో దీంట్లో కూడా మనకి ఫుల్ టైప్స్ ఆఫ్ రేంజ్ ఉంది మ్యామ్. సో డైమండ్ బ్యాంగిల్స్, ఇది ఒక డైమండ్ పెయిర్ ఆఫ్ బ్యాంగిల్. మాంగ్ టిక్కా. ఎస్, మనకి పాపిడి బిళ్ళ, అదే తెలుగులో పేరు పాపిడి బిళ్ళ. ఈ పాపిడి బిళ్ళ, అలాగే ఈ సెట్ కి సరిపోయేటువంటి బ్యాంగిల్స్ అండ్ ఆల్సో బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి, బ్రేస్లెట్స్ ఇన్ డిఫరెంట్ ఆప్షన్స్ ఆఫ్ సింపుల్ యాజ్ వెల్ as a little more heavy. ఇది వచ్చేసి మీకు చాందబలి స్టైల్ వచ్చింది మ్యామ్. అదే ఇదైతే మీకు జుమ్కా స్టైల్. ఒకవేళ మీకు జుమ్కా స్టైల్ కావాలంటే జుమ్కా స్టైల్ తో మ్యాచ్ చేసేసుకోవచ్చు హారాన్ని, లేదంటే చాందబాలి స్టైల్ తో మ్యాచ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఇప్పటిదాకా మీరు చూసినవన్నీ కూడా నెక్లెస్ ఆప్షన్స్, నెక్లెస్ అండ్ హారం డిటాచబుల్ ఆప్షన్స్. సిమిలర్లీ ఎవరికైనా బ్రైడల్ లో అసలు హారంతో సంబంధం లేకుండా ఇప్పుడు లెహంగాస్, గాగ్రాస్ వీటిని హెవీగా వేసుకున్నప్పుడు వాళ్ళకి చౌకర్ అనమాట. ఈ చౌకర్ చూడండి, అంటే హైదరాబాద్ స్టోర్ కి, విజయవాడ స్టోర్ కి ఎక్కడ తగ్గేదే లే అన్నట్టుగా కాకినాడలో కూడా బ్యూటిఫుల్ చౌకర్. అది కూడా ఒక ముత్యం. జనరల్ గా చౌకర్స్ అంటే ముత్యాలు ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇదంతా కూడా ఫ్యాన్సీ స్టైల్లో ఎమరాల్డ్స్ కాంబినేషన్ లో 3 పీస్ డిటాచబుల్. ఇది కూడా ఆల్మోస్ట్ 9 డిఫరెంట్ వేస్ లో వేసుకోవచ్చు. ఓకే, దీన్ని కూడా 9 డిఫరెంట్ వేస్ లో వేసేసుకోవచ్చు అంట. చూసి పెట్టేసుకోండి మరి. ఈ వడ్డాణం కోసమేనండి మా తిప్పలన్నీ. అంటే మెయింటైన్ చేయలేక దూలు తీరిపోతుందని మహేష్ బాబు గారు చెప్పినట్టు మాకు కూడా దూలు తీరిపోతుంది. ఓకే, సో డైమండ్స్ లో ఉండేటువంటి బ్యూటిఫుల్ వెరైటీస్ అటు ఎంగేజ్మెంట్ కి
అలాగే రిసెప్షన్ కి B2B. B2B దేనికి కావాలంటే దానికి మీరు డిఫరెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో వేసుకునే విధంగా ఇక్కడ రెడీ చేసి పెట్టేశారు మన వెగా జ్యువెలర్స్ కాకినాడలో. ఇక మీరు రావడమే తరువాయి. నమస్తే అండి. వావ్, ఇదంతా మొత్తం బ్రైడల్ జ్యువెలరీ లాగా ఉంది. చూడండి, మీకోసం ఒక బఫేని సెట్ చేసాం. అదే ఒక విందు భోజనం, బంగారంతో విందు భోజనం అంటే ఇలా ఉంటుందా? స్టార్టర్స్, మెయిన్ కోర్సు, డెజర్ట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. వావ్, వంకీలు. ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఇట్రండి. ఈ 4 ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే కాళ్ళ గజ్జ కంకాలమ్మ వేగు చుక్క వెలగా మొగ్గ మొగ్గ కాదు, మోటార్ నీరు నీరు కాదు, నిమ్మల బావి బావి కాదు, బచ్చలి కూర కూర కాదు, పనస పండు పండు కాదు, పాపాయి కాలు కాలు తీసి కడగబెట్టు. అది 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 ఒకసారి చూపించండి. యాంటిక్ ఫినిష్ లో ఉండేటువంటి సెట్ ఇది. పైగా ఏం చక్కగా అష్టలక్ష్ములు ఉన్నారు ఇందులో. మనం ఇవాళ సెలెక్ట్ చేసుకున్న సెట్ ఇదే. అయ్యో, మనం ఇవాళ సెలెక్ట్ చేసుకున్న సెట్ ఇదే. పెద్దవాళ్ళు 4 రాళ్ళు వెనకేసుకోమని చెప్పారు. ఆ 4 రాళ్ళు అక్కడ ఉన్నాయి, కానీ రాళ్ళు వద్దు అనుకునే వాళ్ళకి మాత్రం ఇక్కడ రాళ్ళు లేకుండా ఉండేటువంటి ప్యూర్ గోల్డ్ జ్యువెలరీ మాత్రమే రెడీగా ఉంది. ఈ మామిడి పిందెల హారం చూడండి, ఆల్ టైమ్ ఫేవరెట్. అమ్మమ్మల దగ్గర నుంచి నాన్నమ్మల వరకు. దీన్ని ఏమంటారండి? స్టెప్స్. స్టెప్స్. జీవితంలో ఎన్నో మెట్లు ఎక్కాలి, అలాగే మీ మెడలో కూడా ఇన్ని మెట్లు ఎక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జడ. ఆడపిల్లలు బాగా జుట్టు పెంచుకోండి, లేదంటే సవరమైనా పెట్టుకొని ఇదిగోండి ఈ జడబిట్టు పెట్టుకోండి. ఈ 2 జడబిట్లు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అలాగే ప్లెయిన్ బెల్టెడ్ వడ్డాణం. ఈజీ టు హ్యాండిల్, ఈజీ టు వేర్, వెరీ ఫ్లెక్సిబుల్. అది చాలా చక్కగా వంగిపోతుంది, స్టిఫ్గా లేదు ఇది. మణిదీప్ గారు గోల్డ్లో ఎన్ని వెరైటీలు దింపేశారండి ఇక్కడ అసలు. అంటే నెక్లెస్లోను, లాంగ్ హారాల్లోను, వంకీల్లోను ఇది చాలా బాగుంది. వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుంది 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 వెళ్ళిపోతుంది. ఆహా, నా చేతికి అతుక్కుపోయిందండి. ఇంచుమించుగా దీని ఎన్ని గ్రాములో తెలుసుకోవచ్చా? రాసుందా ఇక్కడ? 61 గ్రామ్స్. ఇప్పుడు గ్రామ్ రేట్ ఎంత? 8,050 రూపాయలు, 22 క్యారెట్ ఓకే గోల్డ్ ప్రైస్. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే దీని ప్రైస్ ఆల్మోస్ట్ 4.8 to 5 lakhs మధ్యలో ఉంటుంది. ఓకే, 5 lakhs అనుకో Okay. ఇంచుమించుగా. వంకీలు ఒక సైడే పెట్టుకుంటారా లేకపోతే 2 సైడ్లు పెట్టుకుంటారా? ఇంట్రెస్ట్ ని బట్టి మేము జనరల్ గా ఏంటంటే పెళ్లికి ఇప్పుడు ఇట్లాంటిది ఒకటే పెడతారు, ఓకే. చిన్నపిల్లలకి అయితే 2 పెడతారు. నేను చిన్నపిల్లనే కాబట్టి నేను 2 పెట్టుకోవచ్చులేండి. ఓకే, ఇంకా మనకు ఉండేటువంటి వెరైటీలు సో ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యామ్ ప్లేన్ యాంటిక్ జ్యువెలరీ నుంచి స్టార్ట్ చేసి అన్నిట్లో కూడా హెవీ సెట్స్ వరకు, సో ఆల్మోస్ట్ బ్రైడల్ సెట్స్ వరకు, B2B ఇందాకట్లాగే బేబీ నుంచి బర్త్డే నుంచి బ్రైడల్ జ్యువెలరీ వరకు మొత్తం అంతా కూడా రెడీగా ఉంటుంది. అంటే జనరల్ గా కాకినాడలో స్టోర్ పెడితే అందరూ ఏమనుకుంటారంటే చిన్న జ్యువెలరీ కావాలంటే ఇక్కడ తీసుకుందాం, అంటే చైన్, బ్రేస్లెట్ తీసుకుందాం, హైదరాబాద్ వెళ్ళిపోయి. బ్రైడల్ జ్యువెలరీ కావాలంటే విజయవాడ, హైదరాబాద్. అయ్యో అలా లేదండి బాబు, కాకినాడలోనే మొత్తం పెట్టేశారు. మీరు హైదరాబాద్ రావాల్సినటువంటి అవసరం లేదు. హైదరాబాద్ లో ఉండేవాళ్ళు హైదరాబాద్ లో కొంటూ ఉంటారు, కాకినాడలో ఉండేవాళ్ళు కాకినాడ కాజాతో పాటు జ్యువెలరీ కూడా వెగా జ్యువెలర్స్ లో ఇక్కడే కొనేసుకోవచ్చు మీరు హ్యాపీగా. సో ఇక్కడ మోస్ట్లీ కాకినాడ చుట్టుపక్కల డాక్టర్స్, మనకి మోస్ట్లీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి తగ్గట్టుగా మన దగ్గర EMI స్కీమ్స్, వాళ్ళకి కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసే ఆప్షన్స్ అన్ని మన దగ్గర రెడీగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు పెట్టుకుంది లక్ష్మీదేవి వడ్డాణం. లక్ష్మీదేవి వడ్డాణం, సైడ్ పికాక్స్ వచ్చి. లక్ష్మీదేవి మీ దగ్గరికి బాగా వచ్చినట్టయితే మీరు వచ్చి లక్ష్మీదేవి వడ్డాణం కొనుక్కోవచ్చు. అందరి దగ్గర లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటున్నాను. సుమగారు, ఇంకొక చిన్న కరెక్షన్. మీరు మాకు హైదరాబాద్ ఫస్ట్ వేగా జ్యువెలర్స్ లో వీడియో తీయడానికి వచ్చినప్పుడు మీరు ఇదే గోల్డ్ కొనుక్కోమన్నారు. ఆ రోజు మిమ్మల్ని చూసి ఎవరైనా కొనుక్కున్నట్టయితే గ్రాము ఆ రోజు 4,200 నుంచి 4,300 ఉంది. ఈ రోజు గ్రాము మీరు ఇందాక ప్రైస్ అంటే ఏమైంది? డబుల్ అయిపోయింది. ఎన్నేళ్ళు? జస్ట్ 1.5 to 2 years. 2 years లో గోల్డ్ రేట్ ఎంత పెరిగిపోయిందో మీకు అర్థం అవుతుందా అసలు? వామ్మో, ఇలా చూసుకుంటూ వెళ్తున్నట్టయితే త్వరలోనే ఇది 10,000 దాటేస్తుంది అనిపిస్తుంది నాకు. అతి త్వరలో కుదిరినప్పుడు అంతా బిస్కెట్లు కొంటూ ఉండండి. ఊరికే బిస్కెట్లు వేరే వాళ్ళకి తినిపించడం కాదు, గోల్డ్ బిస్కెట్లు కొనుక్కొని పెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక రెగ్యులర్ నక్షిహారం విత్ స్టోన్ ఒకటి వచ్చింది, మళ్ళీ
యాంటిక్ లోనే మళ్ళీ 2 లేయర్ వచ్చేసి ఒక చౌకర్ కాన్సెప్ట్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా మొత్తం స్టోన్ అంటే డైమండ్ ఫినిషింగ్ లో వచ్చే స్టోన్ చౌకర్స్ మళ్ళీ హారమ్స్. ఈ డిజైన్ చాలా స్పెషల్ మ్యామ్. ఇక్కడ మీరు చూసినట్లయితే దీంట్లో అష్టలక్ష్మితో పాటు అన్ని లక్ష్ములు మీకు కనపడతాయి. అంటే మీరు చూస్తే సంతాన లక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, అందరూ ఉన్నారు ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి సంతాన లక్ష్మిలో కూడా ఇంత చిన్న చౌకర్ లో ఎంత డీటెయిల్డ్ గా క్యూట్ గా చిన్న బేబీని కూడా చెక్కారు చూడండి అసలు. ధనలక్ష్మిలో చూడండి కింద కాసులు వర్షం కురుస్తున్నట్టుగా చిన్న బిందెలోకి. సో ఈ లెవెల్ ఆఫ్ వర్క్మెన్షిప్ ని మనం ఈ కాకినాడ షోరూమ్ లో కూడా అద్భుతంగా మెయింటైన్ చేసి, జనరల్ గా ఇవన్నీ నా హైదరాబాద్ షోరూమ్, విజయవాడ షోరూమ్ లో ఉండే ఐటమ్ అనమాట. దీన్ని కూడా ఇక్కడ కాకినాడలో స్పెషల్ గా అంటే ఇక్కడ వాళ్ళు మళ్ళీ అంత దూరం వచ్చే పని లేకుండా ఇక్కడే బ్రైడల్ సెట్స్ ని కూడా బ్యూటిఫుల్ గా కస్టమైజ్డ్ ఇన్ హౌస్ డిజైనర్స్ తో డిజైన్ చేసిన సెట్స్. ఈ సెట్స్ ఎక్కడ దొరికినా ఈ ఐటమ్ ఛాలెంజ్. అసలు ఇలాంటి ఐటమ్స్ అయితే అంటే ఎస్పెషల్లీ అన్ని చెప్పను, ఇలాంటి కొన్ని కస్టమైజ్డ్ సెట్స్ ఇప్పుడు మీరు చూసిన కొన్ని ఐటమ్స్ అయితే కావచ్చు. ప్లస్ ఇలాగా ఇది చూడండి. దీని గురించి ఇంకోటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, జనరలీ మనం ఇలాంటి చోకర్స్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటుంది అని, స్టిఫ్ గా ఉంటుంది అని అనిపిస్తుంది, కానీ ఇది చూడండి ఎంత ఫ్లెక్సిబుల్ గా తయారు చేశారో. మనం వేసుకుంటే కూడా ఆ సాఫ్ట్ ఫీలే ఉంటుంది కానీ గుచ్చుకునేటువంటి ఫీలే ఉండదు. అది జనరల్ గా పెళ్లి కూతురులు 2 రకాలు ఉంటారు. సో ఒకటి మమ్మీ డాడీ తీసుకొస్తే ఏదో నమ్మకమైన షాప్ లో చక్కగా కొనుక్కునేది ఉంటుంది. రెండో రకమైన బ్రైడ్ ఇంటర్నెట్ చూస్తారు, ఫ్రెండ్స్ తో మాట్లాడతారు, అప్ టు డేట్ ట్రెండింగ్ రీల్స్ చూస్తారు, మార్కెట్ లో వచ్చిన ప్రతి కొత్త ఐటమ్ మాకంటే ముందు వాళ్ళ దగ్గర ఉంటుంది. సో వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే మేము వాళ్ళకంటే అడ్వాన్స్డ్ గా ముందు ఉండాలి. సో మేము దానికోసం ఏం చేస్తాం. రాజా చూసావా నేను ఎంత మంచి బ్రైడ్ ను, అసలు అమ్మా నాన్న ఏం చెప్పారో అదే విన్నాను. అంటే నగల విషయంలో, హస్బెండ్ విషయంలో మాత్రమే నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. సో అలాంటి ఫ్యూచరిస్టిక్ బ్రైడ్స్ ని వాళ్ళని సాటిస్ఫై చేయాలనేది అందరి వల్ల కాదు. సో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం మనం ఎప్పటికప్పుడు కొత్తగా ఫ్రెష్ డిజైన్స్ అంటే నెక్స్ట్ 6 months లో రాబోయే డిజైన్స్ ని ఇప్పటి నుంచే మన డిజైనర్స్ తో డిజైన్ చేయిస్తూ, ప్రొడక్షన్ శాంప్లింగ్ చేస్తూ, టెస్టింగ్ చేస్తూ కొత్త డిజైన్స్ ని తీసుకొస్తాం. ఇవి మార్కెట్ లోకి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు చూడటం వేరు, మనం కొత్తగా క్రియేట్ చేయడం వేరు. అలాంటి రాక ముందే మీరు ఫస్ట్ దాన్ని ప్రొడక్షన్ చేసుకుంటాం, వాళ్ళు ఇక్కడికి వచ్చి అబ్రుపోయేలాగా చేస్తున్నారు. ఆ బ్రైడ్ ని సాటిస్ఫై చేయడం అనేది ఇలాంటి ఈజీ కాదన్నమాట. ఏ భార్యనైనా సాటిస్ఫై చేయడం అంత ఈజీ పని కాదు. సో ఇప్పుడు ఏమైతుందంటే ఆ పెళ్లి కూతురు రాగానే అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు మధ్యలో పెళ్లి కూతురు, ఆవిడ కోరికలు ఒకలాగా ఉంటాయి, వీళ్ళ కోరికలు ఒకలాగా ఉంటాయి. అన్ని నచ్చితే ఆంటీకి నచ్చదు, ఇదంతా నచ్చితే అత్తగారికి నచ్చదు. సో అంతమందికి నచ్చే జ్యువెలరీ ఎంత పెట్టాలో మీకు తెలిసింది కదా. అందుకే మన వేగా జ్యువెలర్స్ లో 100 డిజైన్స్ కి మనకు ఫేమస్. ఓకే, సూపర్ అండి. ఎందుకంటే అటు సాటిస్ఫై అయిపోయినా ఇటు సాటిస్ఫై అయిపోయినా బోలెడన్ ఆప్షన్స్ మామూలు రెడీగా ఉంటారు. కరెక్ట్. ఒక్క పెళ్లి బేరం చేసేటప్పుడు నరాలు తెగిపోతాయి, అంత ఒక్కంట. ఒక T20 మ్యాచ్ చూస్తున్నట్టు ఏ మినిట్ లో ఎవడౌట్ అవుతాడో తెలియదు, ఎవడ హట్ట వెళ్ళిపోతాడో తెలియదు. అందుకే 360 degrees లో ఒక వలయం లాగా మా సేల్స్ పర్సన్, మా మేనేజర్, మా అసిస్టెంట్ ఫ్లోర్ మేనేజర్, మా సీనియర్ సేల్స్ పర్సన్ అందరు కాసు కూర్చుంటారు. ఫీల్డింగ్ లో 4 పోతున్నప్పుడు ఎలా ఆపుతారో కస్టమర్ ని పోనీయకుండా డిజైన్స్ తో. ఫీల్డింగ్ లో 4 పోతున్నప్పుడు ఎలా ఆపుతారో కస్టమర్ ని అలా ఆపుతారంట. మేము చేతితో ఆపితే ఆగేది కాదు, మేము అది డిజైన్స్ తో కట్టిపడేస్తాం. ఒక డిజైన్ కాదు, 100 డిజైన్స్. సో అది మన వేగాజులో స్పెషాలిటీ. మనం ఏ బ్రాంచ్ పెట్టినా, ఎంత Tier 3 సిటీ అయినా Tier 4 సిటీ అయినా క్వాంటిటీతో కొట్టాల్సిందే గేమ్. కరెక్ట్. సో ఇక వడ్డాణాల దగ్గరకు వచ్చేసాము. వడ్డాణాల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో చూడండి. ఇవే కాకుండా ఇంకా చాలా వడ్డాణాలు ఉన్నట్టున్నాయి. నేను ఉండే వాటిలో నుంచి ఇదిగోండి ఈ వడ్డాణం సెలెక్ట్ చేస్తున్నా. నాకు ఎందుకు అమ్మవార్లే ఎప్పుడు నచ్చుతున్నారు. అష్టలక్ష్ములు అమ్మా, నడిషి వడ్డాణం అమ్మా. అయినా వడ్డాణం కావాలి అని ఊరికే నన్ను చంపుతున్నావు ఎందుకు అంటారు. ఎందుకండి? మీకోసం కాదు, మీ కళ్ళ కోసం కాదు, మీ ఆనందం కోసం కాదు, మాకు కనిపిస్తుందా ఏమిటి వడ్డాణం? వేసుకున్న వాళ్ళకి కనపడదు, వేసుకొని వాళ్ళకి కనపడదు. ఏ వడ్డాణాలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. వడ్డాణాలు అమ్ముతాం. వెగా జ్యువెలర్స్ కాకినాడలో వడ్డాణాలు. అబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? హాయ్, వెగా జ్యువెలర్స్ లో మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఒకటేసారి మనం గోల్డ్ కొనుక్కోవాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి అందులోనూ మనకి రకరకాల అకేషన్స్ ఉంటాయి. బర్త్డేకి కావాలి, పెళ్లిళ్ళకి కావాలి, ఎంగేజ్మెంట్కి కావాలి, ఇలా రకరకాల అకేషన్కి గోల్డ్ కొనుక్కోవాలని ఉంటుంది. కానీ ఒకటేసారి వెళ్ళి కొనుక్కోవాలి అంటే అంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టలేం కాబట్టి బ్యూటిఫుల్ స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు మన వెగా జ్యువెలర్స్ కాకినాడ వారు. ఆ స్కీమ్స్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి స్కీమ్ ఏంటి అంటే, మీరు 10 నెలల పాటు కట్టారనుకోండి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో, 11వ నెల బోనస్ అన్నమాట.
సెకండ్ స్కీమ్ ఏంటి అంటే మీరు 11 నెలలు కట్టినట్టయితే మీరు నెక్స్ట్ పర్చేస్ చేసుకోబోయే దాని మీద ఏదైనా సరే 18% వరకు వేస్టేజ్ లేకుండా చూసుకుంటారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్కీమ్ ఏంటి అంటే మీరు ఏ అమౌంట్తో అయితే పర్చేస్ చేస్తున్నారో అదే అమౌంట్కి గోల్డ్ వెయిట్ని మీరు లాక్ చేసుకోవచ్చు. అండ్ అదనంగా దీనికి ఇస్తున్నటువంటి ఆఫర్ ఏంటంటే 50% వరకు వేస్టేజ్ లేకుండా చూసుకుంటారు. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి మెల్లిమెల్లిగా మనం కూడా బంగారం కూడబెట్టుకోవచ్చు. నేను చెప్పినటువంటి ఈ ఆఫర్స్ అన్ని స్టోర్స్ ఆఫ్ వేగా జ్యువెలర్స్ లో అంటే హైదరాబాద్, విజయవాడ, కాకినాడలో కూడా లభ్యం. వేగా జ్యువెలర్స్ హైదరాబాద్, విజయవాడ అండ్ కాకినాడలో ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ కూడా రన్ అవుతుంది. అది ఉగాది అండ్ యానివర్సరీ స్పెషల్ ఆఫర్. ఈ ఆఫర్ కింద మీరు గోల్డ్ కొనుక్కున్నట్టయితే ఆ గోల్డ్ మీద ఓన్లీ 50% వరకు మాత్రమే వేస్టేజ్ ఛార్జెస్ ని వసూలు చేస్తున్నారు. అండ్ డైమండ్ మీద కూడా ఒక మంచి ఆఫర్ ఉంది సుమి. ఆ ఆఫర్ ఏంటి అంటే 25% వరకు ఆఫ్ ఆన్ డైమండ్ క్యారెట్ రేట్. మీకుండేటువంటి ఈ ఆఫర్లు వేగా జ్యువెలర్స్ కాకినాడ, విజయవాడ, హైదరాబాద్ లో ఉన్నాయి. కానీ March 31 వరకు మాత్రమే. సుమగారు ఇప్పుడు చెప్పండి, మన కాకినాడ కాజాతో పాటు మన వేగా జ్యువెలర్స్ మొత్తం తిరిగారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? 3 floors ఆఫ్ వేగా జ్యువెలర్స్ చూసిన తర్వాత నాది ఒకటే మాట, కాకినాడ కాజా ఎంత స్వీట్ గా ఉందో కాకినాడలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి వేగా జ్యువెలర్స్ అంతకు అంత డిలీషియస్ గా ఉంది. సూపర్. సో థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ కాకినాడ. సోన్ ఇన్ హైదరాబాద్. వెరీ హ్యాపీ అండి. నా కళ్ళకి చాలా నయనానందంగా ఉంది. హృదయానందంగా ఉండాలి అంటే కొంచెం మా ఆయన బాబు రాజా కొంచెం కార్డ్ ఏమైనా పంపిస్తావా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మణిదీప్ గారు. ఒకటే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు యాంకరింగ్ ప్రొఫెషన్ లోకి మాత్రం రాకండి.